Have years. Good evening. Welcome to markets closing bell. Markets లో షార్ప్ సెల్ ఆఫ్ మనం చూస్తూనే ఉన్నాం. మిడ్ సెషన్ తర్వాత మరింత ఇంటెన్సిఫై అయింది. కాకపోతే కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి ఒక 30 పాయింట్స్ దాకా రికవరీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 10,630 లెవెల్స్ ఇవాళ ఇంట్రాడేలో అక్కడి నుంచి ఒక 30 పాయింట్స్ దాకా రికవర్ అయ్యి 10,664 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఓపెనింగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 10,790 to 10,800 లెవెల్స్ నుంచి 170 పాయింట్స్ దాకా డిప్ ఫ్రమ్ ఇంట్రాడే హై టు ఇంట్రాడే లో. దీన్ని బట్టి మన మార్కెట్స్లో ఎంత సివియారిటీ ఉంది, ఎంత ప్యానిక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ మనకు వస్తుంది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్పేస్లో ఇంకా సెల్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1.6% మేర నష్టపోయింది. 27,134 మనకి ఇంట్రాడే అండ్ 26,587 ఇంట్రాడే లో. సో దీన్ని బట్టి మనకి దాదాపు 600 పాయింట్ల మేర మనకి నష్టం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంది పీక్ నుంచి. ఆటో ఇండెక్స్ 1.5% మేర, ఫిన్సర్వ్ ఆల్మోస్ట్ 2% మేర, ఫార్మా 2.5%, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, యు నేమ్ ఇట్ ఎక్సెప్ట్ ఐటీ కొద్ది గొప్ప మనకు మీడియా స్పేస్లో లైక్ జీ రికవరీ అండ్ సన్ టీవీ రికవరీ వల్ల ఆ 2 ఇండెక్స్లో గ్రీన్లో ఉన్నాయి. కానీ బట్ సెల్లింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ 2% మేర నష్టాలు ఉన్నాయి. మిడ్ క్యాప్ 50 ఇండెక్స్ అయితే 2.08% డౌన్. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 50 అయితే 1.89%. 2% ఇండెక్స్లో ఏకంగా సెల్ ఆఫ్ వస్తుందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ వీక్నెస్ ఏ స్థాయిలో ఉందో అని చెప్పి. మొన్న లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్నాం, లాస్ట్ సెషన్ రోజున ఫ్రైడే సెషన్ రోజు కూడా. సో ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, ఏ కంపెనీని నమ్మాలి, ఏ మేనేజ్మెంట్ నమ్మాలని కూడా మనకి ధైర్యం సరిపోలేని స్థితిలో మనం ఉన్నాం. బట్ ఇవాళ జీ చాలా స్ట్రాంగ్గా రికవర్ అయింది. 17% ఆఫ్ రికవరీ మనకు. బట్ హయ్యర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుందా, మళ్ళీ 400 450 దాకా వెళ్ళొచ్చాము కానీ బట్ మళ్ళీ అక్కడి నుంచి కూడా షార్ప్ సెల్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే జీలో అవాయిడ్ చేయని చెప్పి మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారు. రెడింగ్టన్ 5% గెయిన్, సన్ టీవీ నెట్వర్క్ 5% గెయిన్, డిష్ టీవీ కూడా ఇవాళ అందుకు బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్, సన్ టీవీ మనకి లాంటి స్టాక్స్ అండ్ డిష్ టీవీ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్ది గొప్ప ఇవాళ బయింగ్ మనకు అనిపిస్తుంది. బట్ అదర్ దాన్ దట్ మనకి బాగా స్ట్రాంగ్ గెయిన్స్ ఉన్నవైతే ఈరోజు మార్కెట్స్లో లేవనే చెప్పుకోవాలి. ఎక్కువగా సెల్లర్స్ గురించి, లూజర్స్ గురించి ఇవాళ మాట్లాడుకోవాలి మనం. అదాని పోర్ట్స్ ఇవాళ 13-14% నష్టపోయింది. ఐబీ వెంచర్స్ 10% డౌన్, ఐబీ హౌసింగ్ 6% డౌన్, ఎస్ బ్యాంక్ కూడా 6% దాకా నష్టాలతో ఉంది. ఐడియా సెల్లార్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ చూస్తున్నాం. బట్ బిగ్ నేమ్స్ లైక్ పిరమల్ ఎంటర్ప్రైజ్, బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫినాన్స్ లాంటి స్టాక్స్లో కూడా ఈజీగా 3 to 5% దాకా డౌన్ ఉంది. హెచ్ఈజీ వాళ్ళ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో హెచ్ఈజీ టాప్ లూజర్గా ఉంది, 20% డౌన్. లోయర్ సీలింగ్ ఈ మధ్యకాలంలో హెచ్ఈజీ మనకి లోయర్ సీలింగ్ ఎప్పుడు పెద్దగా మనకి గుర్తు కూడా లేదు ఈ ఆల్మోస్ట్ 8 to 9 months ఆఫ్ జర్నీలో. అలాంటి హెచ్ఈజీలో 20% లోయర్ సీలింగ్, ఎక్కడ 4,000 5,000 లెవెల్స్ నుంచి 2,200కి వచ్చేసింది హెచ్ఈజీ. అదాని పవర్ 19% డౌన్, దివాన్ హౌసింగ్ 12% డౌన్, గ్రాఫైట్ ఇండియా 10% డౌన్, బిలో 500 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. సో ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి మనం మాట్లాడుకునేందుకు. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మేము మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇండెక్స్లో నష్టాలు ఉన్నాయి. కీ లెవెల్స్ని బ్రీచ్ చేస్తూ మార్కెట్ కిందికి దిగి వస్తూనే ఉంది. బట్ స్టాక్స్ ఇండెక్స్తో పోల్చుకున్నట్టయితే ఇండెక్స్లో పెద్దగా మనకి 100 పాయింట్స్ 150 పాయింట్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు. బట్ స్టాక్స్ 30, 40, 50% దాకా నష్టాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. సో ట్రేడర్స్ మార్కెట్గా మారింది. ఎక్కువ ట్రేడర్స్కి చాలా మంచి షార్టింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఎనీ స్టాక్స్ దట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఓవర్లాగా ఈరోజు ట్రేడింగ్ ట్రెండ్ గురించి మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? అంటే ఈరోజు ఓపెనింగ్ అని చూసుకుంటే మనకి గ్లోబల్ క్యూస్ ఏ విధంగా ఉన్నాయో అట్లా ఫ్లాట్గా ఓపెన్ అయిందండి. అయితే అక్కడ నుంచి ఏమాత్రం కూడా మార్కెట్స్ సస్టైన్ కాలేదు. కంటిన్యూగా మనకి డే అంతా కూడా వన్ సైడెడ్ ఫాల్ అనేది చూస్తున్నాము. ప్రధానంగా ఈరోజు ఫాల్కి చూడాలి అంటే ఒక సెక్టార్ పరంగా చూడాలంటే బ్యాంక్స్ అండి. ఎందుకంటే బ్యాంక్స్కి మనకి ఇంతకుముందు చాలాసార్లు కూడా మనం అనుకున్నాము ఎక్కువ వెయిటేజ్ అనేది బ్యాంక్ స్టాక్స్కి ఉంది. ప్రధానంగా ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంక్ ఇప్పుడే మనకి డే లోస్ దగ్గర ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ లాస్ట్ ఒక మనకి 3 వారాలుగా మంచి గెయిన్స్తో మనకి ముందుకు వెళ్ళిన ఎస్ బ్యాంక్లో కూడా ట్రెండ్ రివర్సల్ అనేది ఏర్పడింది. సో ఈ విధంగా అన్ని స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో కూడా వీక్నెస్ అనేది కనపడింది. దాని కారణంగా మనకి నిఫ్టీ కూడా ఈవెన్ మనం ఇన్ని రోజులు మనం చూస్తున్నాం నిఫ్టీ ఒక టైట్ రేంజ్లో ఉండేది. 10,950 ఆ లెవెల్కి రావడము, అక్కడ నుంచి రివర్స్ కావడం చూస్తున్నాము. ఈసారి రివర్సల్ చాలా స్ట్రాంగ్ రివర్సల్, అది కూడా ఎఫ్ అండ్ ఓ మనకి ముందు వచ్చిందనమాట. అంటే 2 daysలో మనకి ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ ఉంది, దాని ముందు ఈ విధమైన సెల్లింగ్ అనేది చూసాము. మెయిన్ కల్పిట్ అంటే ఫస్ట్ ఈ ఫాల్కి
జీ అనేది అనుకోవాలి. దాని తర్వాత డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ బాగా కల్పిట్గా ఉన్నాయి మొన్నటి రోజు. ఈరోజు చూసుకుంటే బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా సెల్ ఆఫ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. దీంతోపాటు అదానీ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా, అదానీ పవర్ కానివ్వండి, అదానీ పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 10% పైన, మరీ ముఖ్యంగా అదానీ పవర్ అయితే 17% దాకా నష్టపోయింది మనకి ఎఫ్ఎన్ఓ స్పేస్లో. అదేవిధంగా వకహార్డ్ ఫార్మా ఎఫ్ఎన్ఓ స్పేస్లో 7% దాకా నష్టపోయింది. ఇండెక్స్ పరంగా చూసుకుంటే మనకి టాప్ లూజర్స్లో అదానీ పోర్ట్స్ ఒకటి 13%, తర్వాత ఎస్ బ్యాంక్, తర్వాత ఇంకోటి ఇండియా బుల్స్ హౌసింగ్ అండి. ఇది మనం 840 లెవెల్స్ నుంచి కూడా మనం సెల్ అని చెప్తూనే ఉన్నాం. ఈరోజు ఈ మధ్యకాలపు లోస్కి అనేది ఈ స్టాక్ రావడం చూస్తున్నాము. మరోవైపు ఇండెక్స్కి కొంచెం సపోర్ట్ చేసిందంటే జీ ఒకటి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో వీక్ అయిన స్టాక్ ఇది. దాంతోపాటు కొన్ని ఐటీ కంపెనీస్, టీసీఎస్ ఇప్పుడే మనకి డే ఐస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇన్ఫోసిస్ కూడా కొంచెం లో నుంచి రికవరీ అనేది వచ్చింది. అది మినహాయిస్తే మిగతా అన్ని స్టాక్స్ బాగా వీక్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇండెక్స్ కాదండి, ఇక్కడ స్టాక్స్. నేను ప్రతి ప్రోగ్రాంలో చాలామంది కాలర్స్ యావరేజ్ చేసుకోమంటారా, ఇది 100 రూపీస్ నుంచి 50 రూపీస్కి వచ్చింది అని చాలామంది 50% స్టాక్ నష్టాల్లో ఉంది, ఇక్కడ యావరేజ్ చేసుకుంటే పెరగవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడే కాదండి, ఇంకా స్టాక్స్, ఇంకా పతనం అనేది ఇండెక్స్ పక్కన పెట్టండి. ఇండెక్స్ ఎంతవరకు ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పడం తర్వాత విషయం. అది స్టాక్స్ హెవీగా పడుతున్నాయి. మిడ్ క్యాప్లో అయితే అసలు బయ్యరే మనకు లేనట్టుగా మనం చూస్తున్నాము. ఒక రోజు పెరిగితే 3 రోజులు పడడం చూస్తున్నాము. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండెక్స్ పడితే ఇంకా మిడ్ క్యాప్ స్టాక్స్ ఏ విధంగా ఎంత కిందకి వెళ్తాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి నెక్స్ట్ 3-4 డేస్లో మనకి అటు యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఈ ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ అయిపోయిన పక్క రోజు బడ్జెట్ ఉంది. సో అంతా ఈవెంట్స్ ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా ర్యాలీస్లో సెల్ చేయండి. అంతేకాని బయింగ్ బాగా పడింది కదా అని బయింగ్ వెళ్ళడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్ట్ కాదని ఈ సిరీస్ కనిపిస్తుంది. సో ఇది ఒకటే కదా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్సే కదా, ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా మనం ఇంతటి పతనాన్ని ఊహించలేకపోతున్నాం. జీ ఎంటర్టైన్మెంట్ 30-35% డౌన్, బట్ మళ్ళీ అదృష్టం కొద్దీ అదే స్థాయిలో రికవరీ అయింది. కానీ పిరమల్ ఎంటర్ప్రైజ్ 5-7% డౌన్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ 7-8% డౌన్, ఇలా ఏషియన్ పెయింట్స్ ఒకటి, మన అల్ట్రాటెక్, ఇలా పెద్ద పెద్ద స్టాక్స్ ఆర్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్లోనే ఈ స్థాయిలో సెల్లింగ్ వస్తుంటే సో ఇంకా ఏం చేయాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే లిక్విడిటీ అనేది మనం చూస్తున్నామంటే లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంది. రీటైల్ పార్టిసిపేషన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మార్కెట్స్ పెరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మార్కెట్ పెరుగుతూ ఉంటే వాళ్ళ ఎన్ఏవీస్ పెరుగుతుంటే వాళ్ళు ఇంకా ఎస్ఐపి చేయడానికి మరింత ముందుకు వస్తారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకి అటు మిడ్ క్యాప్లో యాక్టివిటీ అనేది పెద్దగా లేదండి. ఇండెక్స్ స్టాక్స్లో చాలా ఎక్కువ ఫండ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రీటైల్ పార్టిసిపేషన్ మిడ్ క్యాప్లో ఎక్కువ, లార్జ్ క్యాప్లో ఎక్కువ ఉండదు అనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ మనకి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా అటు ఇండెక్స్ ఆ స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది అంటే వేరియస్ రీజన్, ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క రీజన్ సెల్లింగ్ అనేది, మరీ ముఖ్యంగా ఫండ్స్ అనేది సెల్ చేస్తున్నారు. కాబట్టి నేను నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఏది కొనాలి అనేది పక్కన పెడితే టైమింగ్ అనేది ఇంపార్టెంట్ మార్కెట్కి. మనకి నెక్స్ట్ 2-3 నెలల్లో 3-4 నెలల్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి మంచి అవకాశాలు వస్తాయి. బట్ ఇప్పుడు రేపు నెక్స్ట్ రానున్న రోజుల్లో వచ్చే కరెక్షన్ అనేది ఉపయోగించుకొని ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయండి. మార్కెట్స్లో ఇదొక అంటే కొత్తగా మార్కెట్ వచ్చిన వాళ్ళకి పడ్డం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎందుకు పడుతుంది వితౌట్ ఎనీ రీజన్ అని. బట్ ఒకటేనండి రీజన్ అంటే స్టాక్ మార్కెట్స్లో ఒక సైకిల్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ విధంగా పడుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్లో మళ్ళీ మీకు అనూహ్యంగా ఇదే 100 రూపాయల స్టాక్ మళ్ళీ 300-400 కూడా వెళ్తూ ఉంటాయి. అంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న సెక్టర్ ఏ ఉంటాయని మనం ఇప్పుడే చెప్పడం కష్టం. కాబట్టి ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేయండి, అంతకు మించి చేయాల్సింది ఏం లేదు, ఇంకా ధైర్యంగా ఉండడమే. ఇంకోటి ఏంటంటే యావరేజ్ వద్దండి, ఇప్పుడే వద్దు, యావరేజ్ చేయడం అనేది ఇప్పుడే కాదు, ఇంకొంచెం వెయిట్ చేయమంటారు. సో ఏ స్టాక్స్ని రాడార్లో ఉంచుకోవచ్చు అంటారు? ఎందుకంటే మిడ్ క్యాప్స్ పడుతున్నాయి, లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అన్నీ పడుతూనే ఉన్నాయి. బట్ ఎనీ స్టాక్స్ అంటే ఏదో ఒకటి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్ది గొప్ప ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉండి డీసెంట్ సెట్ ఆఫ్ అర్నింగ్స్ని నమోదు చేస్తూ గ్రోత్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ మేనేజ్మెంట్ డీసెంట్గా ఉన్న కంపెనీస్ ఏమైనా ఉన్నాయా ట్రాక్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ అంటే ఇప్పుడైనా డీప్ క్రాక్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ యావరేజ్ చేసుకునేందుకు ఆర్ఎల్స్ లోయర్ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకునేందుకు ఏదైనా స్టాక్స్ని డాటాలో ఉంచుకోవచ్చు. అట్లీస్ట్ అంటే మీరు గతంలో థైరోకేర్ లాంటి స్టాక్స్ని రికమెండ్ చేస్తూ వచ్చారు, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లాంటి స్టాక్స్, డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ గతంలో రికమెండ్ చేస్తున్నారు. అలాంటి స్టాక్స్ కాకుండా ఎనీ అదర్ స్టాక్స్
ఆర్ఎల్స్ ఈ స్టాక్స్ని రాడర్లో ఉంచుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫాల్లో ర్యాడర్లో ముఖ్యంగా బ్యాంక్స్లో మీకు ఎస్ బ్యాంక్ని ఒకటి పెట్టుకోమంటానండి. ఎస్ బ్యాంక్ని ర్యాడర్లో పెట్టుకోమంటాను, ఎందుకంటే కొత్త మేనేజ్మెంట్ పరంగా మార్పులు వచ్చాయి కాబట్టి, ప్లస్ ఆల్రెడీ స్టాక్ మనకి 50% ఇప్పుడు ఉన్న లెవెల్స్లో దొరుకుతుంది కాబట్టి 200 బిలో షార్ప్గా వచ్చినప్పుడు మళ్ళీ 180 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్లో దీన్ని పెట్టుకోమంటాను. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి కూడా, ఇది కూడా మనకి చూసుకుంటే ఇది రీసెంట్గా 1400+ నుంచి మనకి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇది డౌన్ సైడ్ కానీ చూసుకుంటే నేను అనుకోవడం ఇప్పుడు షార్టర్ ఇమీడియట్గా 1340 ఆ లెవెల్లో రివర్సల్ అనేది ఉందండి, రివర్సల్ ప్యాటర్న్ ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం 1260 1240 లెవెల్స్ దాకా రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఒకటి కన్సిడర్ చేయమంటాను. ఇంకా ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి చాలా వర్రీయింగ్గా ఉందండి ఇప్పుడున్న సెక్టార్లో కానీ చూసుకుంటే. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్, మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా బజాజ్ ఫిన్సర్వ్ ఇటువంటివి వీటిలో ఇప్పుడే బయింగ్ వద్దని చెప్తారండి. బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్స్ కానీ రెండు కూడా ఇంకా కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది, ఇంతకుముందు ఒకసారి కరెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినాయి. బట్ ఈ టైంలో వాటిలో వెళ్ళొద్దని చెప్తానండి, ఇంకా ఫర్దర్గా పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్ బ్యాంక్ ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి, తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒకటి అండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఇది కూడా బాగా క్రాక్ అయింది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. బట్ ఇంకా ఈ స్టాక్లో నేను అనుకోవడం 128 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకొక 10% 15% కరెక్షన్లో ఒక బయింగ్ పాయింట్ పెట్టుకొని దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్కి, షార్ట్ టర్మ్ కాదు, ఒక ఇన్వెస్ట్మెంట్కి కొనుక్కోవచ్చు. 120 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే నేను కూడా 105 దాకా కూడా రావచ్చు. బట్ ఇటువంటి స్టాక్స్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. అయితే మూమెంటమ్ బేస్డ్ స్టాక్స్ ఇప్పుడే మనం ఐడెంటిఫై చేయడం కష్టం అండి, ఎందుకంటే ఎకానమీ నెక్స్ట్ ఒక 6 నెలలు ఏ విధంగా ఉంటుంది, తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ఏ విధంగా ఫామ్ చేస్తే వాళ్ళ పాలసీస్ ఏ విధంగా ఉంటాయి, అటువంటి వాటిని మనం చూసుకొని అప్పుడు మనం ఆ మూమెంటమ్ బేస్డ్ స్టాక్స్ అయితే ఇవ్వగలుగుతామండి. ఓకే ఫైన్, దోస్ మే బీ డీసెంట్ రికమెండేషన్స్ అట్లీస్ట్. కాకపోతే డీసెంట్ ఫాల్లో స్టాక్స్ కూడా పడవచ్చు 20 to 30 or 40. బట్ వాటికి సిద్ధపడి మీరు కొంటేనే దట్టుకొని లార్జ్ అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ దృష్టిలో ఉంచుకోగలిగితేనే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ఆ స్టాక్స్ ఇవ్వగలవు. అండ్ మిగిలిన స్టాక్స్ అదర్ స్టాక్స్ ఇవాళ ట్రేడింగ్లో మీరు గమనించిన యాక్టివిటీ బాగా ఎక్కువ ఉన్నది, లైక్ జీ లాంటి స్టాక్స్, ఆర్ఎల్స్ డిఎల్ఎఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్. ఐసిఐసిఐ బ్యాంక్ బాగా ఎక్కువ మనకి యాక్టివిటీ బాగా కనపడుతుందండి, చాలా హెవీ వాల్యూమ్స్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్లో జరుగుతున్నాయి. అయితే లో నుంచి కొంచెం ఇది అంటే లాస్ట్ 2 days నుంచి కూడా 3 days నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. బట్ ఈరోజు లో నుంచి కొంచెం 337 నుంచి 345 దాకా వచ్చింది, నెంబర్స్ ఉన్నాయండి. కాబట్టి దీంట్లో బాగా యాక్టివిటీ కనపడుతుంది. దీంతోపాటు మనకి ఇది డిఎల్ఎఫ్ ఒకటి లో నుంచి ఇది కూడా బాగా రికవర్ అయింది. బట్ డిఎల్ఎఫ్ని మాత్రం షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోమంటాను. 168 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే, అంటే ఇప్పుడు 164 ఉంది, రేపు కొంచెం పాజిటివ్గా ఉండి ఏమాత్రం కొంచెం 166 168 లెవెల్స్ కానీ వచ్చిందంటే అక్కడ సెల్ చేసి 172 దగ్గర స్టాప్ లాస్ పెట్టమంటాను. మెజారిటీ ట్రేడర్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసము చాలా వరకు ర్యాలీస్లో సెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా బ్యాంక్స్ బాగా వీక్ అయిపోయాయండి. బ్యాంక్ నిఫ్టీ అనేది మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్ని కూడా నెక్స్ట్ 3 days కోసము ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. ఓకే, ట్రేడింగ్ మనకి F&O ఎక్స్పైరీ వీక్లో కూడా ఉన్నాం కాబట్టి మేబీ ఆప్షన్స్ ఎనీ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆప్షన్కి అంటే ఇప్పుడు చెప్పిన వాటిలోనే ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. బట్ ఒకటి ఏంటంటే అండి, ఆప్షన్స్ ప్రీమియం అనేది చాలా ఎక్కువ ఉందండి. లాస్ట్ ఫ్యూ డేస్లో విపరీతమైన ప్రీమియం అనేది మనకి కనపడుతుంది. కాబట్టి ఏంటంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ పుట్స్ తీసుకోవచ్చు కొంచెం పెరిగినాక. అదేవిధంగా డిఎల్ఎఫ్ పుట్స్ని కూడా ప్రయత్నం చేయొచ్చు. 160 పుట్స్ని ఇప్పుడే కాదు, ఈ రోజు కాదు, రేపు మార్నింగ్ మనకి ఎంతవరకు పైకి వెళ్తుందో చూసుకొని పుట్స్ని ప్రయత్నం చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ పుట్స్ని కూడా ప్రయత్నం చేయొచ్చు. ఓకే, బట్ కొద్ది గొప్ప రికవరీ వచ్చే ప్రయత్నం జరుగుతుంది మార్కెట్స్లో. బట్ ఫర్ ఎవ్రీ రికవరీని మార్కెట్ స్పేర్ చేయకుండా సెల్ చేస్తూనే ఉంది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి అయితే కొద్ది గొప్ప మనం రికవరీ చూసాం. 10,672 దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ 40-45 పాయింట్స్ దాకా లోయర్ లెవెల్స్ నుంచి రికవరీ చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ లాంటి స్టాక్స్ మార్కెట్స్ని పడదొస్తుంటే కొద్ది గొప్ప రిలయన్స్ లాంటివి మార్కెట్స్ నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో మనకి 354 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ అండ్ 116-117 పాయింట్స్ డౌన్తో
10,664 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 462 పాయింట్ల మేర నష్టాలతో మనకు ఉంది. ఐటీ ఒకటే కొద్ది గొప్ప గెయిన్స్తో ఉంది. ఐటీలో ఏమన్నా మనకి బయింగ్ కోసం క్యాండిడేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మార్నింగ్ మనం చేసుకోవాల్సి ఉంటుందని, అంటే పొద్దున్న నుంచి ఇప్పుడు కానీ ట్రెండ్ కానీ గమనిస్తే ఇన్ఫోసిస్ బాగా కొంచెం రికవరీ వచ్చింది. 724 నుంచి ఇప్పుడు 731 ఆల్మోస్ట్ డే ఐస్ దగ్గర ఇన్ఫోసిస్ అనేది ట్రేడ్ కావడం చూస్తున్నాము. కాబట్టి దీన్ని నెక్స్ట్ ఒక 740 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఒక ఐటీలోనే మనకి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఈవెన్ మనకి డాక్టర్ రెడ్డిస్ కూడా ఒకటి కొంచెం పాజిటివ్గా ఉందండి. అంటే బయింగ్కి నెక్స్ట్ 1 or 2 days కోసము డాక్టర్ రెడ్డిస్ని ఒకటి, ఇన్ఫోసిస్ని ఒకటి. అయితే ఇన్ఫోసిస్ మార్నింగ్ బై చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బాగా పెరిగింది, లో నుంచి మంచి రికవరీ అనేది ఇన్ఫోసిస్లో కనపడింది. ఈ రెండు కూడా కొంచెం ప్రస్తుతానికి బయింగ్ అనుకూలంగా ఉన్నాయి. Okay, fine. We have discussed most of the stocks and most of the points. So not the bulletin ikkada wind up cheddam. Mali 4 o'clock ki closing report la kaludam. Stay with us.